ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పాడేరు కాఫీ హౌస్లో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ఆదివాసీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే 2 నుంచి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్కి పిలుపునిచ్చారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని లేదా ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేయాలని, డిఎస్సి తీర్మానం అమలు ప్రక్రియలో పెండింగ్లో ఉండగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 27న గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పత్రాలు దగ్ధం చేసే కార్యక్రమం, సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఏప్రిల్ 28న జిల్లా మండల స్థాయి ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం బంద్ జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేసే విధంగా సమావేశం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా సాధన కమిటీ నియామకం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి వినతి పత్రం ఇవ్వడం, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులకు ఈమెయిల్, సోషల్ మీడియా ద్వారా వినతి పత్రం అందజేయడం, రాష్ట్ర గవర్నర్కి వినతి పత్రం సమర్పణ చేయడం, మే 2న అన్ని మండలంలో వేలాది మందితో బంద్ వంటి కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆ నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ చెట్టి తనూజతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆదివాసీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. నువ్వు రిజర్వేషన్ కోసం కానీ గిరిజన హక్కుల కోసం చట్టాల కోసం మాట్లాడే నైతిక హక్కు నువ్వు కోల్పోతావు. ఫస్ట్ నువ్వు కోల్పోతావు. ఈ ఉద్యోగం పక్కన పోనీ. ఉద్యోగం కాకపోతే ఈ వనరులు ఉంటుంది కాబట్టి ఈ భూమిలో కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకొని బ్రతుకుతున్నావు కొండ మీద ఆధారపడి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఒక్కసారిగా రిక్రూట్మెంట్ అయింది అనుకోండి, ఇంకా మొత్తం ఇంకా ఆగే పరిస్థితి ఉంటాం. ఈ రిక్రూట్మెంట్ ఇక్కడతో ఆగదు. ఇప్పుడు పొలిటికల్ రిక్రూట్మెంట్ మీద పడతాం. దేని మీద పొలిటికల్ రిక్రూట్మెంట్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలని ఇక్కడ రద్దు చేయరు. అది వేరే రకమైన రిజర్వేషన్. దానికి ఏ రకమైన ఆర్టికల్ వేరే ఉంది. కానీ ఇప్పుడు 100% రిజర్వేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి మనం ఆల్టర్నేటివ్ గా తీసుకుని రాకపోతే రేపు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కూడా ఏజెన్సీ 100% చెల్లదు. కాబట్టి వీటిని కూడా రద్దు చేయండి అని అంటాం. ఇప్పుడు మనంతా గిరిజన నిరుద్యోగులుగా కూర్చున్నారు. ఇక్కడ వచ్చే సంవత్సరం పోయిన రాజకీయ నిరుద్యోగులు అందరూ కూర్చుంటారు. ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే ఎంపీటీసీ పొడిచాలనుకుంటున్నారో, ఎవరు జడ్పీటీసీ పొడిచాలనుకుంటున్నారో, ఎవరు ఎంపీపీ అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రేపొద్దున దేహానికి కిందలు కొట్టి నిలబడాలి. ఇక్కడ ఎవరు నిలబడాలి? నాన్ ట్రైబ్స్ ముందు నిలబడాలి. లాస్ట్ టైం కూడా మీరు చూశారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు, ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ఇచ్చారు. మనం అందరూ ఏర్పడి పెద్ద ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఆ రోజు రిజర్వేషన్ రీమోడిఫికేషన్ చేస్తూ ట్రైబల్స్ కేటాయించింది. ఇప్పుడు దాన్ని రిపీట్ అవుతానే మనం గ్యారెంటీ ఇవ్వగలం ఎవరైనా? కాబట్టి ఇప్పుడు పరిపాలన సంబంధించి కాదు, ఇప్పుడు మనం ఉద్యోగం ఉపాధి ఒకటే చూస్తున్నాం. రేపు పరిపాలన చేయడం రూలింగ్ వాళ్ళ చేతికి వెళ్ళింది అనుకోండి, మనల్ని బానిసల్లాగా చూస్తాం. రూలింగ్ వాళ్ళ చేతులకు వెళ్తే మనల్ని బానిసల్లాగా చూస్తాం. ఇప్పుడు తెల్ల చొక్క వేసుకున్నా, నల్ల పెయింట్ వేసుకుని చాలా మంది స్టక్ వేసుకుని వచ్చి చాలా మంది ఉద్యోగస్తులు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ 175వ షెడ్యూల్డ్ జీవనోన్నతి ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో మన ముందు కూర్చున్న చాలా మంది ఉద్యోగస్తులు ఇక్కడ. దీనికి ముందు మన తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఉద్యోగం కోసం, ఉపాధి కోసం జరుగుతుంది కాదు. ఇది మన ఆదివాసీ హక్కుల రక్షణ కోసం జరుగుతున్న కుట్ర. ఇది అంటే మనుషుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మీకు ఏజెన్సీలో హక్కు లేదని చెప్పి మనుషుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మీకు ఏజెన్సీలో హక్కులు లేవు కాబట్టి వనరులను కూడా తీసేస్తాం అని ఒక మానసికంగా సిద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ ఆలోచించండి. ఇక రెండవ అంశం నోటిఫికేషన్ సంబంధించి. నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులు, మన ఎగ్జాంపుల్ మన పాడేరు ఐటీడీఏలో పేర్కొన్న పోస్టులు మనం మొత్తం చూస్తే ఐటీడీఏలో 400 పోస్టులు.